अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. అందరికీ జై బాబా అండి. సో ఇవాళ బాబా మనకు మంచి ఆపర్చునిటీ ఏంటంటే రీసెంట్గా బెల్గాంలో ఒక సావాస్ జరిగింది. ఆ సావాస్ సందర్భంగా బెల్గాం తాలూకు విశేషాలు ఏమున్నాయో అది ఇవాళ మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. బెల్గాం ఎందుకంటే బెల్గాంలో కొన్ని అద్భుతమైన విషయాలు జరిగాయి. మెహర్ బాబా బెల్గాంని సుమారుగా 30 సార్లు దర్శించారు. ఒకసారి 2 సార్లు కాదు, ఆన్ రికార్డ్ 30 సార్లు. నేను ఓన్లీ ఒక 20 సార్లు మాత్రమే తీసుకోవడం జరిగింది. దాంట్లో కొన్ని అతి ముఖ్యమైన విషయాలను మాత్రమే ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. కొన్ని ముఖ్యమైన విషయాలను మాత్రమే. ఇంకా చాలా చాలా జరిగాయి. బెల్గాంలో బాబా ఏం చేశారంటే ఒక 23 రోజులు నవజీవన కార్యక్రమంలో 23 రోజులు అక్కడ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు బాబా. ఆ శిక్షణ కార్యక్రమం ప్రారంభించినప్పుడు బాబా అనేక టాక్స్ ఇచ్చారు. అవి కొన్ని రికార్డెడ్ చేయబడ్డాయి, కొంతమంది ఇప్పటికి ఆర్కైవ్స్లో ఇంకా ఉన్నాయి, ఇప్పటికి ఉన్నాయి, ఆర్కైవ్స్లో ఉన్నాయి, ఇంకా బయటికి రాలేదు. సో ఈ టాక్స్ మనం ఇప్పుడు అన్నీ చెప్పుకోలేం. మనం ఏంటంటే పైన బెల్గాం వెళ్ళి ఆ బెల్గాం తాలూకు ఆ స్థల మహత్యం, అది నన్ను అడిగితే ఆ స్థల మహత్యం అని కూడా అనొచ్చు. రెండోది చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే బాబా బెల్గాం ఏదైతే ఆ బెల్గాం సెంటర్ ఉందో ఆ బెల్గాం సెంటర్ని బాబా అమ్మొద్దన్నారు. అసలు అమ్మొద్దు, మీరెవరు కూడా అమ్మొద్దన్నారు దాన్ని. అది దురదృష్టవశాత్తు మరి బాబా యొక్క ఆయన ఇచ్ఛానుసారంగా అది మళ్ళీ అమ్మేశారు దాన్ని పూర్తిగా. 22 ఎకరాల స్థలం. మనకంటూ ఏమీ లేని సమయంలో మళ్ళీ బాబాయే తన పని తాను చేసుకున్నాడు అక్కడ. మళ్ళీ బాబాయే ఆయనంతటా ఆయన ఒక మెమోరియల్ కావాలనుకున్నారు మెహరా పేరు మీద. ఆ మెమోరియల్ 625 అడుగుల మెమోరియల్, ఒక గుర్తు అన్నమాట మెహరా పేరు మీద బాబా సెంటర్. ఇప్పుడు ఆ స్థల ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ స్థలానికి చెందిన వాళ్ళు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి డొనేట్ చేయడం జరిగింది. అది ఆయన పని ఆయన చేసుకోవడం అంటే అది అతి గొప్ప విశేషం అనమాట. నాకు అందుకనే బెల్గాం ఇప్పటికీ కూడా, అసలు బెల్గాంలో బహుశా ఫణి గారు కూడా వెళ్ళారు 2009లో, నరేంద్ర ప్రసాద్ గారితో వెళ్ళారు. ఆ టైంకి అసలు అక్కడ ఏమీ లేదు, మనదంటూ ఒక స్థలం ఏమీ లేదు అక్కడ. అలాంటిది ఇప్పుడు ఇవాళ బెల్గాంలో మెహర్ బాబా సెంటర్ ఏర్పడింది. అది ఆయన పని ఆయన చేసుకోవడం అంటే దాన్నే అంటారన్నమాట. సో బాబా 1924లో బెల్గాం వెళ్ళడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్లీజ్ సార్, నెక్స్ట్. ఓకే, ఇది బెల్గాంలో బాబా 1924లో ఎన్నిసార్లు, నేను ఓన్లీ రికార్డెడ్ వర్షన్గా ఇది ఓన్లీ చూపించడం జరిగింది. 1924లో మొట్టమొదటిసారి బాబా బెల్గాం వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో మాసాజీతో వెళ్ళారు. ఆ తర్వాత 1930లో, తర్వాత 1936లో, 38లో, 39లో, 40, 41, 47, 49, 49లో 2 సార్లు, ఆ తర్వాత 3 సార్లు 49లో, ఆ తర్వాత 54లో అక్టోబర్ 54, 55, 56. ఇవి ముఖ్యంగా మస్తు వర్క్ కార్యక్రమాన్ని ఇది ఒక్కటి మాత్రమే నేను ఇవాళ రికార్డ్ చేయడం జరిగింది దీంట్లో. అంతకుమించి మిగతావి నేను అన్నీ రికార్డ్ చేసినట్టు. అంటే బాబా బెల్గాం మీదుగా అనేక సార్లు వెళ్ళారు. అనేక సార్లు వెళ్ళినప్పుడు అవన్నీ కూడా దాన్ని తీసుకోలేదన్నమాట. అయితే ఈ 1924లో బాబా మాసాజీతో వెళ్ళారు, అంటే తన యొక్క చిన్నాన్నగారితో. బాబా వెళ్ళినప్పుడు మాసాజీ ఏమనుకున్నట్ట, బాబా వెళ్ళిన తర్వాత ఏదో ఊరికినే తిరిగి వచ్చేసావని, వచ్చిన తర్వాత బాబాని అడిగాడు, ఏంటయ్యా నువ్వు ఇలాగా వెళ్ళి తిరిగేసి వచ్చేసావు ఊరికినే, ఏంటి సంగతి అని అన్నారు. అనిన తర్వాత బాబా ఆ రోజు మాసాజీకి వివరించడం కూడా జరిగింది. ఆయన ఎక్కడికైనా ఒక ప్రదేశానికి కానీ వెళ్ళినట్టయితే ఆ ప్రదేశంలో ఆయన ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం జరపకుండా తిరిగి రాట వెనక్కి. అదేవిధంగా బాబా ఆయన ఏమన్నారట, తన యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ఒక్కసారి అలా అడుగుపెట్టేసి ఆ ప్రదేశంలో అడుగుపెట్టేసి మళ్ళీ వచ్చేసరికి అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమం అయిపోతుంది ఆయనది. ఈ విధంగా ఆ ప్రదేశానికి వెళ్ళి రావడం ఏదో తిరిగి వచ్చేసానని చెప్పేసి ఎప్పుడు అనుకోకు సుమా.
ఎప్పుడైనా సరే నేను ఎక్కడ ఏ ప్రదేశానికి వెళ్ళినా ఆ ప్రదేశంలో దాని యొక్క ఆధ్యాత్మిక విలువ దానికి ఉంటుంది, దానికి ఆధ్యాత్మికత దానికి సంతరించుకుంటుంది ఆ ప్రదేశం అని చెప్పేసి బాబా మాసాజీతో అన్నారు. ఆయన మీరు చూడొచ్చు, మాసాజీ ఆ రోజు కూర్చున్నారు అక్కడ ముందుగా. ఆ మాసాజీ తాలూకు ఫోటోగ్రాఫ్ మనం పెట్టాము ఒకసారి. సో ఇది 1924లో బాబా బెల్గాం వెళ్ళినప్పుడు. తర్వాత 1930లో సంపదయ్యంగర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు బాబా బెల్గాంలో ఉన్నారు. అక్కడ బెల్గాంలో ఉంటూనే బెల్గాం నుంచి టెలిగ్రామ్ ఇచ్చారు సంపదయ్యంగర్ గారికి, అక్కడ హోటల్లో ఉన్నారు. అయితే ఆ తర్వాత కూడా 1936లో కూడా నేను ఇక్కడ మీకు అందుకనే మధ్యలో స్కిప్ చేస్తున్నాను, కొన్ని స్కిప్ చేస్తున్నాను కావాలని, ఎందుకంటే మనకి మొత్తం అంతా చెప్తే దగ్గర 4-5 గంటలు పడుతుంది. సో కాబట్టి అన్నీ చెప్పట్లేదు, కొన్ని పైన అలా చెప్తున్నాను అన్నమాట. ఆ 1930లో సంపదయ్యంగర్ గారి దగ్గరికి బాబా 2 బస్సుల మీద వెళ్ళారు. ఎక్కడి నుంచి? పూనా నుంచి వెళ్ళారు. వెళ్తున్నప్పుడు బెల్గాంలో ఆగారు. బెల్గాం నుంచి ఆ టెలిగ్రామ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది సంపదయ్యంగర్ గారికి. ఆ తర్వాత 1936లో కూడా బాబా బెల్గాం వెళ్ళడం జరిగింది. ఎక్కడికి? వయా మైసూర్. సంపదయ్యంగర్ గారి ఇంటికి వెళ్తున్నప్పుడే ఆయన వెళ్ళడం జరిగిందనమాట. ఓకే, సారీ. 36లో కూడా బాబా బెల్గాం వెళ్ళడం జరిగింది. ఈ తర్వాత బాబా నెక్స్ట్ సార్, ఇది చాలా ముఖ్యమైన విజిట్ బాబాది. ఎందుకంటే ఈ సమయంలో మీరందరూ విష్ణు మాస్టర్ తెలిసే ఉంటారు, విష్ణు గారు అందరికీ. ఆ విష్ణు గారు అక్కడ మీకు ఫోటోగ్రాఫ్లో విష్ణు గారి యొక్క కజిన్ అనమాట ఆవిడ. అంటే ఆవిడ అక్కో చెల్లెలు అవుతారు. ఆవిడ తాలూ కరెక్ట్ రిలేషన్ తెలియదు. సుశీల్ గారు ఏమవుతారో విష్ణు గారికి. ఆవిడ ఇక్కడ సుశీల్ గారిని ఇక్కడ కొద్దిమంది చూసే ఉంటారు. అక్కడ మేరాబాద్లో ఉన్నారు ఆవిడ సుశీల్ గారు. ఈ పైన కార్నర్, ఈ టాప్ కార్నర్ ఇక్కడ ఈవిడ ఇందు. ఇదంతా మైసూర్లో తీసుకున్న ఫోటోగ్రాఫ్ అన్నమాట. ఇది జూన్ 2, 1938లో బాబా ఈ విష్ణు కజిన్ అయిన ఇందు ఎవరైతే వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు అనమాట. ఇందు సుశీల ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఆ ఇందు భర్త విష్ణు, ఆయన విశ్వనాథ్ హల్దంకర్ అని, ఆయన గోల్డ్ స్మిత్, అంటే దాని బంగారు నగలు తయారు చేస్తూ ఉంటారు ఆయన. కానీ చాలా మంచివాడు, ఎప్పుడు సంతోషంగా ఉంటూ ఉంటాడు, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు అన్నమాట ఈ విశ్వనాథ్ హల్దంకర్ అనే ఆయన బాబా. ఆయన విశ్వనాథ్ హల్దంకర్, ఈ ఇందు, ఆ సుశీల, ఈ ముగ్గురిని విష్ణు గారు తీసుకొచ్చినప్పుడు మేరాబాద్ తీసుకొచ్చినప్పుడు బాబా విశ్వనాథ్ హల్దంకర్ ఆయన బెల్గాంకి చెందినవాడు. ఆయన అడిగారు అన్నమాట, ఏంటయ్యా మీ బెల్గాం ఎలా ఉంటుందని అడిగారు. బెల్గాం చాలా చల్లగా ఉంటుంది బాబా, చాలా బాగుంటుంది. ఎండాకాలం కూడా ఎక్కువ చలిగా ఉండదు, ఎందుకంటే కొండలకి దగ్గరగా ఉంది. చాలా బాగుంటుంది, వాతావరణం చాలా బాగుంటుంది. ముఖ్యంగా అన్నిటికన్నా అక్కడ విశేషమైన విషయం ఏంటంటే బాగా డెవలప్ అయిన ఏరియా, కానీ చాలా చవకగా ఉంటుంది కూడా అని చెప్పడం జరిగింది. ఆయన చెప్పడం జరిగేసరికి బాబా అన్నారు, అయితే మన యూనివర్సల్ స్పిరిచువల్ సెంటర్ అక్కడ పెడదామా అని అడిగారు అనమాట. ఇప్పుడు మనకి హైదరాబాద్లో చూశారు, బైరమంగళ చూశారు, జబల్పూర్ చూశారు. సో ఈ ప్లేసెస్ లాగా బెల్గాంలో కూడా ఒక యూనివర్సల్ స్పిరిచువల్ సెంటర్, అక్కడ కూడా ఆ స్థలాన్ని చూసొద్దామా అన్నారు ఆ విశ్వనాథ్ హల్దంకర్తో. ఎస్ బాబా రెడీ అన్నారు. రెడీ అన్న తర్వాత బాబాని ఆ విశ్వనాథ్ హల్దంకర్ తీసుకువెళ్ళాడు. ఆయన బెల్గాం తీసుకెళ్ళాడు. స్పెషల్గా వచ్చారు బాబా మొత్తానికి ఆన్ ద 4th, అంటే జూన్ 2వ తారీఖున వాళ్ళు మేరాబాద్ వచ్చారు. 4వ తారీఖున వీళ్ళు బయలుదేరి వెళ్ళారు. ఆ బయలుదేరి వెళ్ళిన తర్వాత బాబా బెల్గాంలో ఉన్న ప్లేసెస్ చూశారు. ఇప్పటికీ అక్కడ కొన్ని ఫార్మ్స్ ఉన్నాయి. అక్కడ ఒక పెద్ద మ్యాంగో ఫార్మ్స్, అంటే మామిడి తోటలు ఉన్నాయన్నమాట. ఒకవైపు ఆ తూర్పు వైపున మామిడి తోటలు, చాలా పెద్ద ఏరియా అనమాట మామిడి తోటల ఏరియా. పశ్చిమం వైపున గోడ్రేజ్ వాళ్ళ ఫార్మ్స్ ఉన్నాయి. ఈ రెండింటినీ బాబా చూడడం జరిగింది, ఆ పైన కింద చూడడం జరిగింది ఆ మామిడి తోటలు. నెక్స్ట్ సార్, ఇది మన చాంజీ డైరీలో రికార్డ్ అనమాట. ఇది చాంజీ డైరీలో రికార్డ్. ఇది 1920లో బెల్గాం ఇలా ఉంది. అప్పుడు చూడండి ఎలా ఉంటుందో. మొత్తం అంతా అసలు ఏం లేదు. ఆ మామిడి తోటలు అంటే దూరంగా కనిపించేవి అనమాట, మనం కార్లో వెళ్తుంటే అలా కనిపించేవి. 1920లో బెల్గాం ఇలా ఉండేది. అది మ్యాంగో ఫార్మ్స్, ఆ గోడ్రేజ్ ఫార్మ్స్ చూడ్డానికి వెళ్ళారని చాంజీ రాసుకున్నాడు అనమాట, తన డైరీలో రాసుకున్నాడు అక్కడ. నెక్స్ట్ సార్,
ఇగో ఇది 19వ శతాబ్దంలో అంటే 1884 అనమాట బెల్గాం మ్యాప్. అయితే బాబా మా అదృష్టం కొద్దీ బాబా ఎక్కడైతే మొట్టమొదటిసారి ఆసారి ఒక టీవీ ట్రావెలర్స్ బంగ్లాలో దిగారు. ఆ టీవీని తర్వాత అక్కడ 2 టీవీస్ ఉన్నాయి, అక్కడ ట్రావెలర్స్ బంగ్లాలు ఉన్నాయి. ఒకటేమో కొత్తది, ఒకటేమో పాతది. ఈ పాత బంగ్లా ఇక్కడ పైన ఉంది, ఇక్కడ ట్రావెలర్స్ బంగ్లా ఇక్కడ ఉంది పాత బంగ్లా. ఇక్కడ మ్యాంగో ఫార్మ్స్ ఉన్నాయి, ఇక్కడేమో గోడ్రేజ్ వాళ్ళ ఫార్మ్స్ ఉన్నాయి అన్నమాట. అంటే తూర్పు అది ఉత్తరము దక్షిణం వైపు, ఉత్తర దక్షిణాలు 2 వైపులా చూశారన్నమాట. ఈ బెల్గాం ఉత్తర దక్షిణాలు 2 వైపులా చూశారు బాబా. ఈ తిలక్వాడి అనే ప్రాంతం ఇప్పుడు ఎక్కడైతే ఉందో అది ఇక్కడ ఉందన్నమాట. ఈ తిలక్వాడి అనే ప్రాంతం ఇక్కడ ఉంది. సో దాని గురించి కూడా వద్దాం. సో ఇది 1900 బాబా 38లో ఈ ప్రదేశాలు చూసి నెక్స్ట్ సార్ ఇగో ఇది బాబా ఉన్న బంగ్లా. ఇప్పుడు ఇలా ఉంది టీబీ అంతా. ఇప్పుడు బాబా ఆ రోజుల్లో టీబీ అలా ఉండే బాబా ఉన్న బంగ్లా అనమాట. ఇప్పుడు చాలా పెద్దదన్నమాట, సర్క్యూట్ హౌస్ ఉంటారు దీన్ని. సో ఈ బంగ్లా ఇది. నెక్స్ట్ వన్ సార్. సార్ అయితే బాబా ఇది ఒకసారి 1938లో బాబా మళ్ళీ చూసేసి వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడేం కొనలేదు. అయితే అప్పుడు కొద్దిమందికి అక్కడ ఉన్న కొద్దిమందికి బాబా ఏం చెప్పడం జరిగిందంటే, నేను ఇక్కడ ఒక విశ్వాధ్యాత్మిక కేంద్రాన్ని స్థాపిద్దాం అనుకుంటూ ఉన్నాను, యూనివర్సల్ స్పిరిచువల్ సెంటర్ని స్థాపిద్దాం అనుకుంటూ ఉన్నా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. బాబా చెప్పడం జరిగేసరికి సరే అనుకున్నారు. ఈ లోపల మన చాంజీ గారు వెళ్ళి ఆయనతో మాట్లాడారు. ఎవరితో? మన మిర్జా ఇస్మాయిల్తో మాట్లాడారు భైరవమంగళలో మిర్జా ఇస్మాయిల్తో మాట్లాడినప్పుడు భైరవమంగళలో బాబాకి 576 ఎకరాలు అక్కడ గ్యాదర్ చేయడం జరిగింది. బాబా భూమి కొండం జరిగింది భైరవమంగళలో. 576 acres అది టోటల్. సో అందుకని బాబా యూనివర్సల్ స్పిరిచువల్ సెంటర్ అక్కడ ఏర్పాటు చేద్దాము అని చెప్పేసి అక్కడ ఏర్పాటు చేయడానికి మళ్ళీ అక్కడ భైరవమంగళ అప్పుడు భైరవమంగళ షిఫ్ట్ చేశారు, యూనివర్సల్ స్పిరిచువల్ సెంటర్ చేద్దామని. ఆ భైరవమంగళకి మొత్తం అందరూ మెహరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు స్పెషల్గా బాబా బెంగళూరులో అది బెల్గాంలో ఆగారు. ఆగడం ఎందుకు ఆగారో తెలీదు, దానికి కారణం తెలీదు. బట్ బాబా నియర్లీ అబౌట్ 8 hours అక్కడ ఈ కార్యక్రమం చేశారు. సో అది మాత్రం అది మళ్ళీ చూడండి అక్కడ అది జరిగిందనమాట. ఇది 38లో. 38 తర్వాత నెక్స్ట్ సార్ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇక్కడ ఏంటంటే భైరవమంగళ బాబా 1940లో భైరవమంగళ నుంచి బాబా వచ్చేసారు. మళ్ళీ ఇంకా అది క్యాన్సిల్ చేసేద్దాం అన్నారు. అదే సమయంలో బాబా ఏం చేశారంటే 20వ తారీఖు ఏప్రిల్ ఈ బెల్గాం దగ్గర అంబోలి అనే ఒక ప్రాంతం ఉంది. ఆ అంబోలి అనే ప్రాంతం హిల్ స్టేషన్ అన్నమాట. అంటే కొండ మీద ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది చూడ్డానికి మాత్రం చాలా చక్కగా ఉంటుంది. అసలు సీనరీస్ ఇప్పుడు నేను కొన్ని సీనరీస్ చూపిస్తాను, అక్కడ చాలా బాగుంటుంది కూడా హిల్ స్టేషన్. అది అన్నిటికన్నా ఇంకా డేంజరస్, చాలా డేంజరస్ కూడా. అక్కడ ఏంటంటే అతి విష సర్పాలు ఉన్నాయి, అతి విషాన్ని కలిగిన సర్పాలు కూడా అక్కడే ఉన్నాయి. అంటే మోస్ట్ పాయిజనస్ స్నేక్స్ కూడా అక్కడే ఉన్నాయి ఈ అంబోలిలో. అంబోలి అక్కడ పరమేశ్వరుడికి ఇష్టమైన ప్రదేశం అని చెప్పేసి అంబోలి ప్రసిద్ధి. అందుకనే ఆ గరళం అక్కడ ఉంటుందని అక్కడ లోకల్ స్థానికంగా వాళ్ళకి ఆ స్థానికులందరూ చెప్పుకుంటూ ఉంటారు, విష్ణుమూర్తి అది శివుడికి ఇష్టమైన సర్పాలన్నీ అక్కడ ఉంటాయని. అది అందుకనే అంబోలి అంత ప్రసిద్ధి అనమాట వాళ్ళకి. ఈ అంబోలిలో సార్ మేరబాబాయిన ఈ అంబోలి నేను ఒక్కసారి మీకు అంబోలి చూపిస్తాను. ఈ అంబోలిలో చాలా మంచి విశేషాలు జరిగాయి అన్నమాట. ఇక్కడ కూడా బాబా అంబోలిని April 16, 1940లో వెళ్ళారు. ఆ తర్వాత అక్కడ April 28 దాకా ఉన్నారు. మళ్ళీ అంబోలిలో February 24, 1949లో వెళ్ళారు బాబా. మళ్ళీ అక్కడ 4 days ఉన్నారు. ఆ తర్వాత 1956లో వెళ్ళారు బాబా అంబోలి. కానీ ఎన్ని రోజులు ఉన్నారో తెలియలేదు. అయితే మనకి ఇక్కడ ఆ అంబోలి దగ్గర ఇంకొక ఇంపార్టెంట్ అయిన ప్లేస్ ఉంది, దాని పేరు సావంత్వాడి. ఇప్పుడు మహారాజా ఆఫ్ సావంత్వాడి, మహారాణి ఆఫ్ సావంత్వాడి అని అంటారు వాళ్ళు ఇప్పటికీ అక్కడే ఉన్నారు. మొన్న మన బాబా కార్యక్రమానికి కూడా వాళ్ళు రావడం జరిగింది. ఆ మహారాజా మహారాణి ఇద్దరు కూడా రావడం జరిగింది. ఈ సావంత్వాడి మహారాజా మహారాణి వాళ్ళు అసలు యాక్చువల్లీ వీళ్ళెవరో కాదు, శాంతాదేవి బరోడా మహారాణి ఉన్నారు కదా, బరోడా మహారాణి యొక్క 3వ కూతురు
ఆవిడ సరళాదేవి ఆవిడ పేరు. ఆ మూడో కూతుర్ని ఈ సావంతవాడికి ఇచ్చారు వాళ్ళు. ఆవిడ బరోడా మహారాణి శాంతాదేవి యొక్క మూడో కూతుర్ని ఈ మహారాణి ఇక్కడ సావంతవాడికి ఇచ్చారు. సో ఆవిడ వివాహానికి బాబా ఆశీర్వదించారు కూడా. ఆవిడ ఆ అమ్మాయి బాబా దగ్గరికి వచ్చింది. ఆ అమ్మాయి బాబా దగ్గరకు వచ్చినప్పుడు బాబా ఆ మొత్తం వాళ్ళ శాంతాదేవి గారి 5 కూతుర్లు బాబా దగ్గరికి వచ్చినప్పుడు బాబా ఏమన్నారంటే, యువర్ 7 generations ఆర్ బ్లెస్డ్ అన్నారు బాబా. యువర్ 7 generations ఆర్ బ్లెస్డ్. సో ఆ విధంగా వాళ్ళు ఈ సావంతవాడి వాళ్ళు ఆ విధంగా అదృష్టవంతులు చాలా. సో ఈ సావంతవాడి కూడా ఆవిడ మహారాణి బాబా దర్శనం చేసుకోవడం జరిగింది అంబోలీలోనే. నెక్స్ట్ సార్, దీంట్లోనే సార్ కంటిన్యూ, ఇది కంప్లీట్ చేసేద్దాం. సో ఇది 16th April బాబా అంబోలీలో ఉన్నారు. అక్కడ అంబోలీ వచ్చారు. సో అయితే అక్కడ ఒక మస్తు కనిపించాడు అనమాట. ఒక చెట్టు కింద ఒక మస్తు కనిపించాడు. ఆ మస్తు కనిపిస్తే ఆ మస్తుని తీసుకొని కారులో తీసుకొని బాబా అంబోలీ రావడం జరిగింది. ఈ అంబోలీలో బాబా ఏం చేశారంటే, అంబోలీలో ఒక గెస్ట్ హౌస్ ఉంది. నెక్స్ట్ సార్, అంబోలీలో ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఇది ఆ గెస్ట్ హౌస్. ఇవాళ గెస్ట్ హౌస్ ఆ పరిస్థితులు ఆ స్థితిలో ఉంది. మొత్తం అంతా ఆల్మోస్ట్ డైలపేటెడ్, పడిపోయింది. ఆ గెస్ట్ హౌస్ అంతా కూడా పడిపోయింది ఇప్పటికి ఇవాళకి. అది అంబోలీ గెస్ట్ హౌస్. ఈ అంబోలీ గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు మహారాణి ఆఫ్ సావంతవాడి ఈవిడ ఎవరంటే మన శాంతాదేవి గారు వియ్యపురాలు. ఈవిడ పేరు పార్వతీదేవి. ఈవిడ ఏం చేసిందంటే, తన 3 కూతుర్లు, ఈవిడికి 3 కూతుర్లు ఒక కొడుకు, 3 కూతుర్లని తీసుకొని బాబా దగ్గరికి వచ్చింది ఆవిడ దాంట్లో నెక్స్ట్ ఫోటోగ్రాఫ్లో వాళ్ళ 3 కూతుర్ల ఫోటోగ్రాఫ్స్ కూడా ఉంటాయి. ఇగో ఆ 3 యారో మార్క్స్ కలిగిన 3 కూతుర్ల పేర్లు అన్నమాట. ఆ 3 యారో మార్క్స్ 1, 2, 3 వాళ్ళ పేర్లు కూడా కింద రాశాను. వాళ్ళ 3 కూతుర్లు, ఈ 3 కూతుర్లు ఈయన కొడుకు. ఇప్పుడు ఆ కళ్ళద్దాలు వేసుకుని పెళ్లి కూతురు ఎవరంటే మహారాణి శాంతాదేవి గారి అమ్మాయి. ఆ పెళ్లి టైంలో తీసిన ఫోటోగ్రాఫ్. బాబా ఇది ఇక్కడ ముందు రూమ్లో కూర్చున్నారు. ఈ ముందు రూమ్లో బాబా రూమ్ అనమాట. ఈ ఫ్రంట్ రూమ్ ఇదే, అది బాబా రూమ్. అక్కడ విలియం డాంకిన్స్ బాబాకి బయట మంచం ఉండేది. విలియం డాంకిన్స్కి బాబా ఆ రూమ్లో ఉంటూ ఉండేవారు. ఈ 3 కూతుర్లను తీసుకొని ఈ పార్వతీదేవి, ఇందాక చూసాం అక్కడ కింద కనిపిస్తున్నారు, ఆవిడ ఫోటోగ్రాఫ్ కూడా పెట్టడం జరిగింది. పార్వతీదేవి, ఆ పార్వతీదేవి గారు ఆవిడ వచ్చారన్నమాట. ఆవిడ వచ్చేసరికి ఆ బాబాకి ఎంతకైనా గురువు గారి దగ్గరికి వస్తున్నప్పుడు మనకు అలవాటు ఏంటంటే, మన వాళ్ళకి కొబ్బరికాయ ఇవ్వడం అలవాటు. ఎందుకంటే అహంకారాన్ని ఆ విధంగా ఆ కొబ్బరికాయతో పోల్చారు మన వాళ్ళు. ఆ విధంగా ఆవిడ కూడా కొబ్బరికాయని తీసుకొచ్చింది, బాబాకి ఇచ్చింది. బాబా ఏం చేశారంటే, ఆ కొబ్బరికాయని ఈ రెండో అమ్మాయి చేతికి ఇచ్చారనమాట బాబా. ఆ అమ్మాయికి కొంచెం మతి స్థిమితం తక్కువ. ఆ అమ్మాయి చేతికి ఇచ్చి, అమ్మ ఈ కొబ్బరికాయని నువ్వు ఎప్పుడు పారేయకు, నీ దగ్గరే పెట్టుకో, ఈ కొబ్బరికాయని నువ్వు ఎప్పుడు పారేయొద్దు అని చెప్పేసి బాబా చెప్పడం జరిగేసరికి అప్పుడు బాబా ఆవిడ ఈ పార్వతీదేవి గారు చాలా సంతోషించింది. అయ్యో నా కూతురికి ఒంట్లో బాగాలేదని చెప్పేసి బాబా ఇచ్చారు ఇలాగా అని చాలా సంతోషించింది. తర్వాతి కాలంలో ఏం జరిగిందంటే, ఈవిడికి మతి స్థిమితం కాస్త స్థిమితపడింది. మతి ఖర్చు స్థిమితపడి ఆవిడికి పెళ్ళై మంచి కొడుకు కూడా పుట్టాడు తర్వాతి కాలంలో. సో అది తర్వాత పోస్ట్ అన్నమాట. సో మనకు కన్సర్న్ ఏంటంటే, ఈ 3 కూతుర్లు, ఈ కొడుకు, వీళ్ళ అబ్బాయి ఇప్పుడు ఈ ఇతను కాదులేండి, ఇప్పుడు పెళ్ళైనప్పుడు వీళ్ళిద్దరికీ పుట్టిన ఇప్పుడు కొడుకు ఎవరైతే ఉన్నారో అతను కూడా బాబాని చూశానన్నారు. గురుప్రసాద్లో నేను చూశానని చెప్పారు. ఆయన ఎత్తుకుని వెళ్ళారట, వాళ్ళ మదర్ వెళ్ళారట ఈవిడ. సో ఆయనకు బాగా గుర్తుట. ఇప్పుడు రాజావారు ఆయన, వీళ్ళిద్దరికీ పుట్టినవాడు ఇప్పుడు రాజావారు, వాళ్ళ భార్య మొన్న మనకు వచ్చిన వాళ్ళు అన్నమాట. ఖేమ్ సావంత్ అని చెప్పేసి వాళ్ళందరూ భోస్లే డైనస్టీ వాళ్ళదంతా. సో ఇది అంబోలీలో బాబా ఉన్న గెస్ట్ హౌస్. ఈ గెస్ట్ హౌస్లో ఒక మంచి స్టోరీ జరిగింది. ఏంటంటే, బాబా గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా రాత్రిపూట ఒక లాంతర్ తీసుకెళ్ళమన్నారు. లాంతరు చేతిలో కర్ర, ఎందుకంటే పాములు ఉంటాయని చెప్పాం. పాములు జాగ్రత్తగా, చాలా విషం ఉన్న సర్పాలు ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి అంటారు. నొరీనా మ్యాచబిల్లి, నదీన్ టాల్స్టాయ్ వీళ్ళిద్దరూ కలిసి రాత్రి ఒకరోజు లాంతర్ తీసుకెళ్ళడం మర్చిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ బాబా వాళ్ళిద్దరిని పిలిచి చీవాట్లు పెట్టారు. మీకు అసలు నేను చెప్పిన దాన్ని మీరు అసలు ఒబీడియన్స్ అనేది లేదా, మీకు
మీరు వినరా, మీ మీ మాటే మీదా అని చెప్పేసి బాబా అంటారు. అయితే నవీన్ టాల్స్టాయ్ నవ్వుతూ ఏమంటుందంటే, బాబా చచ్చిపోతే నీ సమక్షంలోనే కదా మేము చచ్చిపోయేది, నీకన్నా నీ సమక్షంలో చచ్చిపోయినప్పుడు ఇంక అంతకన్నా మాకు కావాల్సిందేముంది అని చెప్పేసి అంటుందన్నమాట ఆవిడ. నా సమక్షంలో చచ్చిపోతే నా దగ్గరికి వస్తానని అనుకుంటున్నారా మీరు అని అడుగుతారు బాబా. అంటే అవును అంతే కదా బాబా, నీ సమక్షంలో చచ్చిపోతే నీ దగ్గరికి వస్తామంటే ఎవరు పిచ్చివాళ్ళలారా, నా సమక్షంలో చచ్చిపోతే మీరు నా దగ్గరికి రారు. సముద్రంలో ఎండుకర్రను పారేస్తే ఏమవుతుంది, అది మధ్యలోకి వెళ్తుంది, మళ్ళీ ఒడ్డుకు వస్తుంది, మళ్ళీ మధ్యలోకి వెళ్తుంది, మళ్ళీ ఒడ్డుకు వస్తుంది, అంతేకాని మునుగుతుందా సముద్రంలో? ఎప్పటికైనా మునుగుతుందా ఎండుకర్ర? అదే విధంగా మీరు ఆ విధంగా కొట్టుమిట్టాడుతూ ఉంటారు కానీ నా దగ్గరికి ఎప్పటికీ రారు. నా సమక్షంలో నాకు విధేయతగా ఉంటూ నేను చెప్పినది చేస్తూ ఏ రోజైతే మరణిస్తారో ఆ రోజు నా దగ్గరకు వస్తారు, లేని పక్షంలో మీరెవరు కూడా నా దగ్గరికి రారు అని చెప్పారనమాట బాబా. అది ఇక్కడే, అది కూడా అది ఈ ప్రదేశంలోనే ఆ ఇన్సిడెంట్ జరిగిందనమాట. నెక్స్ట్, సో ఇది అంబోలి. బాబా ఏం చేశారంటే తన యొక్క స్త్రీమండలిని, ముఖ్యంగా మెహరాని వీళ్ళందరినీ కలిసి, ఇది మహదేవ్ పాయింట్ అని ఉంది, ఈ వీడియో ప్లే అవుతుంది సార్, ఇది ఈ పాయింట్ దగ్గరికి తీసుకెళ్లారు బాబా. ఇది మహదేవ్ పాయింట్, ఇక్కడ ఎంత బాగుంది చూడండి, ఆ ప్రదేశం ఎంత చక్కగా ఉందో. వాళ్ళందరినీ స్త్రీమండలి వాళ్ళందరినీ తీసుకెళ్లారనమాట ఇక్కడ. అది చూస్తే అసలు ఆ చుట్టూ లోయలు, పచ్చదనం. మీరు ముఖ్యంగా ఈ సీజన్లో వెళ్ళాలన్నమాట. వర్షం పడిన తర్వాత ఎలా ఉంటుందంటే పచ్చగా ఉంటుందన్నమాట. ఇది ఈ మహదేవ్ పాయింట్, దీన్ని మహదేవ్ పాయింట్ అంటారు. నెక్స్ట్ వన్ సార్, దీన్ని నట్టు పాయింట్ అంటారు. నత్తు, ఇది నట్ పాయింట్ అని తెలుగులో మనకి ఇంగ్లీష్లో అలాగే వస్తుంది. నత్తు అది అంటే ఆ మొత్తం మరి అది నత్తు అంటే నాకు తెలిసి ఇదనుకుంటాను, ఇది మన ముక్కు పుడక అనుకుంటాను నాకు తెలిసి. ఆ ముక్కు పుడక ఒకటేసారి మీరు చూడండి 6 ఉంటాయి. ఏవి జలపాతాలు, 6 జలపాతాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. అదిగో మొత్తం ఒకసారి 6 జలపాతాలు కనిపిస్తూ ఉంటాయి మీకు ఇక్కడ. అది నట్ పాయింట్ అనమాట. అది అగో ఇది ప్రీవియస్. ఆ 6 జలపాతాలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఒకటేసారి. ఎంత అందంగా ఉంటుందో. బాబా ఏంటంటే దాంట్లో ప్రకృతియే నేనే ప్రకృతి అని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ. అంటే వాళ్ళందరూ మైమర్చిపోయారు అనమాట, ఆ ప్రకృతి అందానికి మైమర్చిపోయారు వాళ్ళందరూ. చూస్తే బాబా చెప్పడం జరిగింది, నేనే ప్రకృతే నేనే ప్రకృతి, నేనే మాయే నేను అన్నట్టు బాబా మాట్లాడారనమాట. ఒక 5 minutes టాక్ కూడా ఉంది దాంట్లో. నెక్స్ట్ వన్ సార్. తర్వాత బాబా వెళ్ళిన ప్రదేశం ఏంటంటే ఇది హిరణ్యకేశి అనే ఒక దేవాలయం. ఆ దేవాలయంలో బాబా వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఆ హిరణ్యకేశి అనే నది ఇక్కడి నుంచి ఉద్భవిస్తుంది. ఆ ఉద్భవన స్థలం అన్నమాట అది. అక్కడ దేవాలయం ఉంది. నెక్స్ట్ వన్ సార్, ఇది సన్సెట్ పాయింట్, దీన్ని పార్వతీ పాయింట్ అంటారు. ఇప్పటికీ రోడ్ మీదే ఉంటుంది. ఒక చూడండి ఎంత, చూడండి లోయ మీకు మామూలుగా కెమెరాతో తీస్తేనే అంత అందంగా వచ్చింది లోయలన్నీ. అందుకే బాబా వీళ్ళందరినీ రోజు సాయంత్రం అక్కడి నుంచి నడుచుకుంటూ తీసుకొచ్చేవారు ఇక్కడ దాకా. తీసుకొచ్చి సన్సెట్ పాయింట్ దగ్గర, అంటే ఆయన ఏకాంతవాసం చేసిన తర్వాత ఈ ప్రదేశంలో నేను విశ్రాంతి పొందుదాం అనుకుంటున్నాను అని చెప్పిన ప్రదేశం ఇది. నెక్స్ట్ వన్ సార్. సో ఇది రామతీర్థం, ఇక్కడ బాబా వెళ్ళడం జరిగింది ఇక్కడ కూడా. ఆ తర్వాత ఈ మాధవ్గఢ్ ఫోర్ట్, ఈ ఫోర్ట్ కూడా లోపలికి వెళ్ళడం, లోపల ఉన్నాయి ఇవి. ఈ రెండు ప్లేసెస్కి బాబా వెళ్ళారు. కానీ మాకేంటంటే టైం సరిపోక మేము 2 ప్లేసెస్కి మేము వెళ్ళలేకపోయాం. మాకేంటంటే మేము చాలామంది వెళ్ళాం కాబట్టి మాకు సరిపోలేదు టైం, కాబట్టి వెళ్ళలేకపోయాం అనమాట. నెక్స్ట్ అయితే ఈ 17వ తారీఖుని సావంతవాడి మహారాణి వచ్చిందన్నారు కదా ఇందాక మనం చెప్పుకున్నాం. 3 కూతురులతో వచ్చింది ఆవిడ. వెళ్ళేటప్పుడు బాబాకి అడిగిందనమాట, బాబా మీరు దయచేసి మా ప్యాలెస్కి, మా రాజమహల్కి మీరు రావాలి అని చెప్పేసి ఆవిడ కోరింది. సరే అయితే మీ ప్యాలెస్కి వచ్చాను, మీ ప్యాలెస్కి వచ్చి నేను మీకు దర్శనం ఇస్తాను అన్నారు బాబా. వెరీ గుడ్. అది సావంతవాడి ప్యాలెస్. ఇవాళకి కూడా ఇప్పుడు దాంట్లో ఒక హోటల్ కూడా పెట్టారు. వాళ్ళు ఏం చేశారంటే ఒక మ్యూజియం, ఒక హోటల్ ఉందన్నమాట ఇప్పుడు అక్కడ. ఇది సావంతవాడి ప్యాలెస్. ఇది యాక్చువల్లీ ఆ హాల్ అనమాట, దర్బార్ హాల్. అది ఇంకా వేరే ఫోటోగ్రాఫ్ లేక అది ఒక్కటే పెట్టాను నేను. సో ఈ సావంతవాడి ప్యాలెస్లో ఇప్పుడు మహారాజా మహారాణి ఉన్నారు. నెక్స్ట్ వన్ సార్. అయిపోయిందా? ఓ సారీ,
అయితే నేను పెట్టలేదు. అయితే ఈ సావంతవాడి ప్యాలెస్కి బాబా వెళ్ళడం జరిగింది. అక్కడ ఎక్కడైతే ఇప్పుడు మాకు మొన్న ఏం చేశారంటే వాళ్ళు వెళ్ళినప్పుడు ఒక కాలేజ్లో వాళ్ళు భోజనం పెట్టారన్నమాట. అక్కడ ఆ కాలేజ్ ఏంటంటే ఇంతకు పూర్వం గెస్ట్ హౌస్తా, ఆ గెస్ట్ హౌస్లో మాకు భోజనం పెట్టడం జరిగింది. ఆ కాలేజీలోనే బాబా ఉన్నారు అని చెప్పేసి అక్కడ మహారాజా వారు చెప్పడం జరిగింది. సో ఇది అంబోలీలో గోయింగ్ టు బెల్గాం, ఇది అయిపోయింది సార్ అంబోలీ. సో ఇది బెల్గాంలో, ఇప్పుడు బెల్గాం నుంచి బాబా అంబోలీ వెళ్ళారు కదా, అంబోలీ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసి బెల్గాం వచ్చారు. బెల్గాం నుంచి బాబా శాఖహర్పా అనే ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఆ శాఖహర్పా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ బాబాకి ఒక టెలిగ్రామ్ వచ్చింది. ఏంటంటే, బాబా మీ పేరు మీద 22 ఎకరాలు డొనేట్ చెయ్యబడ్డాయి అని చెప్పేసి ఒక టెలిగ్రామ్ వచ్చింది. 22 ఎకరాలు బాబాకి డొనేట్ చేయబడ్డాయని ఇచ్చారు. ఆ బాబా ఏం చేశారంటే ఎలిజబెత్ని, విలియం డాంకిన్స్ని పంపించారు, బెల్గాం పంపించి ఆ మొత్తం ల్యాండ్ అంతా ఇన్స్పెక్ట్, ఇప్పుడు ఏదైతే తిలక్వాడీలో ఉందో ఆ తిలక్వాడీ ల్యాండ్ అంతా ఇన్స్పెక్ట్ చేయించి మళ్ళీ మర్నాడు వచ్చారనమాట. వాళ్ళు వచ్చి బాబా మొత్తం చెప్పారు బాబాకి, బాబా ఇలా ఉందా ల్యాండు, ఇంత పెద్దగా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగినప్పుడు నొరీనా మ్యాచ్ బిల్లి బాబాతో చెప్పింది, బాబా ఇక్కడ ఈ సెంటర్ ఇలా కడదాము అలా కడదాము అని చెప్పేసి ఆవిడ ఆల్రెడీ ప్లాన్స్ డ్రా చేసింది అనమాట మొత్తం అంతా. అక్కడ చూడండి, అక్కడ ఇంకో సెంటర్ కడదామని. ఇది 40లో, అంటే భైరవమంగళ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అయిందన్నమాట. నెక్స్ట్ వన్ సార్. సో ఇదే సమయంలో బాబా ఉపాసిని మహారాజ్ని దహేగాంలో కలిశారు. దహేగాంలో కలిసినప్పుడు బాబా ఏమన్నారంటే, నేను హోనులులు వెళ్ళాలి, లేకపోతే ఫిలిప్పైన్స్ వెళ్ళాలి, ఫిలిప్పైన్స్లో నేను నా యొక్క ఏకాంతవాసం కానీ అక్కడ చేస్తాను, నేను ఆ కార్యక్రమం అక్కడ చేస్తాను అని చెప్పేసి బాబా, అంటే ఆయన ప్రపంచ యుద్ధం అప్పుడు చాలా తీవ్రంగా ఉంది. ఆ సమయంలో నా యొక్క సెక్లూషన్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి బాబా చెప్పడం జరిగింది ప్రపంచ యుద్ధం ఉన్నప్పుడు. అందుకనే ఉపాసిని మహారాజుని నేను కలుస్తూ ఉన్నాననే మాట కూడా బాబా చెప్పడం జరిగింది. ఆ సమయంలో బాబా చెప్పిన ఆ సమయంలో అక్కడ ఫిలిప్పైన్స్లో కానీ ఆ తర్వాత హోన్లులు కానీ వెళ్ళి ఆయన ఏకాంతవాసం చేయడానికి బాబాకి డబ్బులు లేవు. భారతదేశంలో బాబా ఏమన్నారంటే, అది సముద్రం మధ్యలో ఉంది, అవన్నీ నాకు ఇప్పుడు సముద్రం అవసరం, సముద్రంతో పని ఉంది కాబట్టి నేను ఇప్పుడు కనీసం వెంగ్రులా వెళ్ళాలి అని చెప్పేసి వెంగ్రులాలో బాబా వెళ్ళడం జరిగింది. అది అసలు వెంగ్రులా వెళ్ళడానికి ఫస్ట్, అక్కడ వెంగ్రులా అనే ప్రాంతానికి వెళ్ళడానికి అనమాట. అక్కడ కార్వార్ అని, ఇప్పుడు మరి గోవా దగ్గర కార్వార్ అనే ప్రాంతం ఉంది, మన వాళ్ళు వెళ్ళారు, మన సత్య గారు, నరేంద్ర ప్రసాద్ గారు తీసుకెళ్లారు వాళ్ళందరినీ కూడా. సో మీరు కూడా వెళ్ళుంటారేమో, చాలామంది వెళ్ళుంటారేమో ఇక్కడ కార్వార్కి, గోవాకి ఒక 500 మంది వెళ్ళారు ఇక్కడి నుంచి. అప్పుడు మరి ఎవరెవరు ఉన్నారో ఇక్కడ మీరందరూ గుర్తులేదు. వెంగ్రులా ఎవరైనా వెళ్ళుంటారు, అందరూ ఎవరు కూడా లేదేమో. ఓకే, రైట్. అయితే ఇక్కడ బాబా ఏం చేశారంటే, ఈ కార్యక్రమం కోసం వెంగ్రులాని ఎంచుకున్నారన్నమాట. ఆయన ఆ ప్రాంతానికి కార్వార్ని ఎంచుకున్నారు. కార్వార్ గోవాలో ఆ ఉపాసిని మహారాజ్తో ఆయన ఆఖరి సమావేశం అయిన తర్వాత, నేను ఈ విధమైన ఆ కోస్ట్ కావాలి, నా కోస్తా ఈ సముద్ర తీరం కావాలి అని చెప్పేసి ఆ గోవా, కార్వార్, ఆ వెంగ్రులా ప్రాంతంలో ఆయన వెళ్ళడం జరిగింది. ఆయన కాళే మామ గారు ఆయన ఏం చేశారంటే, కార్వార్లో బంగ్లా అరేంజ్ చేశారు, ధార్వాడ్లో ఆయన బంగ్లా అరేంజ్ చేస్తే, ఆయన విశ్వనాథ్ హల్దంకర్ బెల్గాంలో ఆయన అరేంజ్ చేశాడు. నెక్స్ట్ వన్ సార్. సో ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది 1940లో బాబా ఆ రోజుల్లో వచ్చి ఎక్కడున్నారు మరి ఉన్నప్పుడిగో, ఇప్పుడు అది సావంత్వాడి మహారాణి యొక్క గెస్ట్ హౌస్, అది ఇప్పటికీ ఉంది, ఇప్పటికీ అలాగే ఉంది. ఆ గెస్ట్ హౌస్లో బాబా, అది బెల్గాంలో ఉన్న గెస్ట్ హౌస్ వాళ్ళది, మహారాణి వాళ్ళకి బెల్గాంలో ఉన్న గెస్ట్ హౌస్. ఈ గెస్ట్ హౌస్లో బాబా దిగడం జరిగింది. ఇక్కడ ఈ గెస్ట్ హౌస్లో ఇప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే, అని మనకు చూడడానికి అనుమతినిచ్చారు. మొన్న బాబా ప్రేమికులు వెళ్తే వాళ్ళందరికీ టీ కాఫీలు ఇచ్చారు, కాస్త కూల్ డ్రింక్లు, టీ కాఫీ ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు ఇచ్చారు పాపం వాళ్ళ మహారాణి వాళ్ళను. సో వాళ్ళకి ఏం చేశారంటే, ఈ అంబోలి నుంచి బాబా ఇక్కడికి వచ్చి దీంట్లో ఉన్నారనమాట, ఈ బంగ్లాలో ఉన్నారు. ఈ బంగ్లా తాలూకు ప్రాంతం పేరు హిండల్గా అంటారన్నమాట. ఈ ప్రాంతాన్ని హిండల్గా అంటారు. నెక్స్ట్ వన్ సార్.
సో తర్వాత 41లో బాబా ఇక్కడ ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం చేశారు. ఒక బౌద్ధ భిక్షువులందరూ సాధువులు బౌద్ధ భిక్షులు కలిసిన ఒక ప్రదేశం ధర్మశాల అని ఉంది. అక్కడ ఏ కార్యక్రమం చేశారో మనకు తెలియదు, బాబా ఏ కార్యక్రమం చేశారో మనకు తెలియదు, కానీ బాబా వీళ్ళు అక్కడ ఉన్నారు. ఏ కార్యక్రమం చేశారో మనకు తెలియదు, అంటే నాకు తెలియదు. సో కాబట్టి బాబా వెళ్ళి అక్కడ మాత్రం బాబా ఏం చేశారంటే ఈ భిక్షువుల్ని సాధువుల్ని కలవడం జరిగిందనమాట. అది చాలా ముఖ్యమైన అంశంగా నేను భావిస్తూ ఉన్నాను. నెక్స్ట్ వన్ సార్. సో తర్వాత 47లో బాబా మళ్ళీ 47లో కూడా వచ్చారు. అయితే ఈ 47లో వచ్చినప్పుడు బాబా ఏం చేశారంటే 47లో ఇక్కడ వెంగ్రులా అనే ప్రాంతానికి కూడా వెళ్ళారు బాబా. అయితే 47లో సతారాలో ఆయన మొత్తం అన్ని బంగ్లాలు వెతుక్కుంటున్నారు. సతారాలో ఒక బంగ్లా కావాలి, బెల్గాంలో ఒక బంగ్లా కావాలి, నువ్వు కొని చూడండి, మీరు చూడండి అని వీళ్ళకి చెప్తున్నారు. బెల్గాంలో విశ్వనాథ్ హల్దంకర్కి చెప్పారు, సతారాలో కాళీమామ వాళ్ళకి చెప్పారన్నమాట. సో బాబా వెళ్ళి నాకు ఈ బంగ్లా చూడండి, ఇలా ఉండాలి నాకు బంగ్లా అని సమ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇచ్చారు బాబా వాళ్ళకి. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు బంగ్లాలు వెతుకుతున్న సమయం అన్నమాట. అదంతా కూడా వాళ్ళు వెతుకుతున్న సమయం. ఆ తర్వాత సార్ నెక్స్ట్ సార్, ఇది 1949కి వచ్చాం. 47 కదా ఇందాకలా, 49కి వచ్చాం. 47, 49లో 2 సార్లు బాబా బెల్గాం వచ్చినప్పుడు బాబా 2 సార్లు వెంగ్రులా వెళ్ళారు. వెంగ్రులా అనే ఒక సముద్ర తీరం ఉంది, ఇందాక చెప్పుకుంటున్నాం ఇందాక నుంచి. మీ అందరికీ ఒక స్టోరీ ఒకటి గుర్తొస్తుంది, ఆ స్టోరీ ఇప్పుడు చెప్తాను సార్. వెంగ్రులా ఒక స్టోరీ మీకు గుర్తుండి ఉంటుంది. ఇరుచి గారు బాబా తన స్త్రీ మండలి వాళ్ళతో బాబా వాళ్ళు వెళ్ళారనమాట, వెంగ్రులా వెళ్ళింది. సో ఇది 47, 49 2 సార్లు బాబా వెంగ్రులా వెళ్ళడం జరిగింది. అయితే వెంగ్రులా అనేది ఈ కొంకణ్ తీరంలో ఉన్న ఒక సముద్ర తీరంలో ఉన్న ఒక ఊరు అన్నమాట అది. నెక్స్ట్ సార్, అది దానికి మంచి చరిత్ర ఉంది. అయితే బాబా తన సెక్లూషన్ అయిపోయిన తర్వాత కిట్టిదేవి, మెహ్రు, మణి వీళ్ళ 4 స్త్రీ మండలితో, ఆ తర్వాత పురుష మండలైన డాంకిన్, ఉయిరోచ్, ఆ తర్వాత విష్ణు, వీళ్ళతో కలిసి బాబా వెళ్ళడం జరిగింది. అయితే వెళ్ళినప్పుడు బాబా ఇప్పటికీ ఈ ప్రదేశం ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ ఆ పైన ఉన్న అంటే రామకృష్ణయ్య గారి దగ్గర ఒక ఓల్డ్ ఫోటోగ్రాఫ్ ఉంది. ఆయన లాస్ట్ టైం వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ బంగ్లా మారలేదుట. ఇప్పటికీ ఈ బంగ్లా, ఇప్పుడు ప్రస్తుత బంగ్లా అది అలా ఉంది. విలియం డాంకిన్స్ ఆ రోజుల్లో ఆయన డాక్టర్ కాబట్టి బ్రిటిష్ ఆర్మీతో వాళ్ళతో మాట్లాడి ఆ బంగ్లా, గవర్నమెంట్ బంగ్లా అది అరేంజ్ చేశాడు. ఇప్పుడు అది డైరెక్ట్గా కలెక్టర్ చేతిలో ఉంటుంది ఈ బంగ్లా ఇది ఇప్పుడు. అయితే ఈ డాక్ బంగ్లాలో ఒక విషయం జరిగింది. బాబా తన స్త్రీ మండలిని అంటే మీరు సేద తీరండి, నదీ తీరంలో పంపించారు, సేద తీరండి అని పంపించారు బాబా. ఆ పంపించినప్పుడు తను ఇరుచు ఒక మస్తును కలవడానికి వెళ్తానని వెళ్ళారన్నమాట. ఆ మస్తు అక్కడ డక్వకార్ అనే ప్రాంతం ఉంది, ఆ ప్రాంతం దగ్గర ఆ మస్తు ఉంటాడు. ఆ మస్తుని ఉంచడానికి ఆ మస్తుని కలవడానికి బాబా వెళ్దామని అన్నారు. అయితే మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఆల్మోస్ట్ ఈ దూరంలో ఉంటుందన్నమాట అది. ఇక్కడి నుంచి బ్యాక్ వాటర్స్ ఇలా ఉండేవి, ఇక్కడ ఈ దూరంలో ఇలా బ్యాక్ వాటర్ అంటే సముద్రం వెనక్కి వస్తే దాన్ని బ్యాక్ వాటర్ అంటారనమాట. అవి నీళ్లు మళ్ళీ సముద్రంలో కలవవు కాబట్టి అవి నీళ్లు మురికిగా ఉంటాయి. ఇక్కడ ఇలా సముద్రంలోంచి వెళ్తే ఇది 1 కిలోమీటరే ఉంది, కానీ చుట్టూ రోడ్డు నుంచి వెళ్తే సుమారుగా 3.5 కిలోమీటర్లు ఉంది. ఈ మిట్ట మధ్యాహ్నం 3.5 కిలోమీటర్లు ఎవరు వెళ్తారు? ఈరోజు సముద్రంలో పడవను తీసుకుని వెళ్దాం అన్నారు. ఇప్పుడు అది కెనోస్ అంటారు, అవి చేపలు పట్టుకునే పడవలు పాతకాలంలో. వాటిల్లో చేపలు పట్టుకుంటున్నారు, అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు దాంట్లో. బాబా అన్నారు ఆ పిల్లలతో మాట్లాడి ఇక్కడి నుంచి అక్కడికి ఆ పడవలో వెళ్దాంలే అన్నారు. ఈరోజు వద్దు, అది చాలా డేంజర్ అన్నాడు. ఈరోజు బాబా వినలేదు, నేను రాలేను ఎండలో అని చెప్పేసి బాబా అన్నారు. మొత్తానికి ఈరోజుని ఒప్పించేసి బాబా బలవంతంగా ఆ పడవలో వెళ్దామని ఒక కుర్రవాడితో మాట్లాడి డబ్బులు ఇస్తామన్నారు బాబా. సరే ఈరోజు అన్నాడు, మీకు మమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్తే మీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తా అన్నారు. ఆ కుర్రవాడు సంతోషించాడు, బాబాని ముందు కూర్చోబెట్టాడు, ఈరోజు వెనక అతను కూర్చోబెట్టి పడవ నడిపించడం ప్రారంభించాడు.
ఈ కుర్రవాడు డబ్బులు సంపాదిస్తున్నాడు, ఎవరో కొత్త వాళ్ళని ఎక్కించుకొని డబ్బులు సంపాదించేస్తున్నాడు అనుకున్న అతను తోటి కుర్రవాళ్ళు ఆయనని ఏడిపించడానికి ఏం చేశారంటే గబగబా ఈత, వాళ్ళందరూ కుర్రాళ్ళు నీళ్ళల్లో ఉంటారు కదా, ఇప్పుడు అక్కడ జాలర్లు పిల్లలు నీళ్ళల్లో ఉంటారు, ఆ నీటిలోంచి వచ్చి ఈ కుర్రవాడిని పట్టుకుని లాగారు. ఆ కుర్రవాడు ఏంటంటే ఆ పడవ మధ్యలో పట్టుకుని నడిపిస్తున్నాడు, నీళ్ళలోంచి ఈస్తున్నాడు. వాడు ఆ కుర్రవాడిని లాగేసరికి అతను పడవని పట్టుకుని పడవ తిరగబడిపోయింది. ముందు బాబా పడిపోయారు, వెనకతలు ఇరుచి పడిపోయారు. బాబా ఆల్మోస్ట్ మునిగిపోయారు అన్నమాట. మునిగిపోతే ఇరుచి చేతిలో బాబా సంచి ఉంది. బాబాకి అవతారుడి ఈ దివ్య అవతారంలో ఉన్న గొప్ప లీల ఏంటంటే ఆయనకి ఈత రాదు. సో అట్లాంటి అవతారుడిని చేత్తో పట్టుకుని ఆయన ఇరుచేమో చేతిలో బాబా సంచి, ఒక చేత్తో బాబాని మొత్తానికి వెళ్ళి బాబాని పట్టుకుని బయటికి లాగి రొప్పుతూ ఒడ్డును కూర్చోబెట్టాడు. ఇరుచిని ఏం చేశారంటే, ఇప్పుడు మీకు ఆ ప్లేస్ ఐడియా వచ్చింది కదా, నెక్స్ట్ వన్ సార్. ఇది డచ్వకార్, ఇక్కడ మస్తుని కలవడానికి వెళ్ళారనమాట. ఇవి ఇక్కడ కలవడానికి ఆ బాబా ఏం చేశారంటే, నువ్వు ఇదంతా చూస్తే వాళ్ళందరూ మెహ్రా వాళ్ళు చాలా గాబరా పడతారు, నాకు కొత్త డ్రెస్ తీసుకురా అన్నారు. ఈరోజు పరిగెడుతూ ఇందాక బంగ్లా దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ బంగ్లా తాళం వేసింది. వెనకాతల నుంచి ఆ వెంటిలేటర్ పగలగొట్టుకుని లోపలికి దూరి ఆ బట్టలు తెచ్చి బాబాకి ఇచ్చి, బాబా అక్కడ ఆ నీళ్ళల్లోనే బట్టలు తడిపేసుకుని శుభ్రం చేసుకున్నారు, మళ్ళీ వాళ్ళకి అనుమానం రాకుండా. ఎందుకంటే ముఖ్యంగా ఇంకోటి కూడా ఏంటంటే గుహర్ తిడుతుందని ఆయనకు భయం. గుహర్ తిడుతుందట. సో కాబట్టి బాబా చూసుకోవా ఆ మాత్రం అని కూడా చూసుకోవా అని తిట్టేస్తుందట ఆవిడ. అందుకనే బాబా ఏం చేశారంటే సరే అని చెప్పేసి మార్చేసుకుని బాబా ఆ రోజు, అంటే ఇదంతా స్వయంగా ఇరుచి గారు చెప్తున్నమాట. ఆ రోజు ఏమంటారంటే బాబా ఒక మాట అన్నారు ఇరుచి గారితో, నన్ను ఈ మురికి నీరు నుంచి నువ్వు బయటికి లాగావు, నిన్ను ఈ మురికి మాయ నుంచి నేను బయటికి లాగుతాను అని చెప్పేసి బాబా చెప్పడం జరిగింది ఆయనకి, మురికి మాయ నుంచి. ఇరుచి గారు మండలి హాల్లో ఈ స్టోరీ చెప్తూ, నేను దానికోసం ఎదురు చూస్తున్నాను, ఆయన ఎప్పుడు లాగుతాడా అని ఎప్పుడు అంటూ ఉండేవారు ఎప్పుడూను. ఇది రికార్డెడ్గా విన్నాను నేను, ఇది చాలా బాగుంటుంది అది ఎప్పుడైనా. సో ఇది ఇరుచి గారు యొక్క ఆ కథ జరిగిన, అంటే చూడండి, అవతారుడు తన యొక్క మండలి సభ్యుడిని లాగడానికి, ఆ మురికి మాయ నుండి లాగడానికి ఇక్కడికి వెళ్ళి ఇలాంటి పరిస్థితి సృష్టించి మరీ ఇంత కార్యక్రమం నడిపించాలన్నమాట. జగన్నాటక సూత్రధార అంటే దీన్నే అంటాం మనం. నెక్స్ట్ వన్ సార్. సో ఇది పడవ. వెంగ్రులా చాలా బాగుంటుంది, అది ఒరిజినల్గా వెంగ్రులా మేము తీసుకున్న సన్సెట్ అనమాట. సన్సెట్ చాలా బాగుంటుంది వెంగ్రులాలో. నెక్స్ట్ వన్ సార్. సో ఇది ఈ ఇందాక నేను చెప్పిన స్టోరీ అంతా జరిగింది ఇక్కడే జరిగింది అనమాట అదంతా. సో ఇక అలా బాబా అలా మునిగిపోయారు కిందికి, కానీ అది ఒరిజినల్ బాబా ఫోటో కాదు, నేను జస్ట్ చెయ్యి పెట్టాను అంతే. నెక్స్ట్ వన్ సార్. సో ఇది గెస్ట్ హౌస్, ఇప్పటికీ ఉంది ఆ గెస్ట్ హౌస్ ఇప్పటికీ ఉంది, చాలా బాగుంది. సో అందరూ కూడా దాని ప్రెజెన్స్ని ఎంజాయ్ చేశారు. ఆ గెస్ట్ హౌస్ ఈ స్టోరీ చెప్తూ ఉంటే అందరూ ఊహించుకున్నారు, అరే ఇక్కడ ఇలా మునిగిపోయారా బాబా అని చెప్పేసి ఊహించుకున్నారు అనమాట ఆ ప్రదేశాన్ని చూసి. నెక్స్ట్ వన్. సో ఇది వెంగ్రులాలో బాబా అగో మక్ ఆఫ్ ఇల్యూషన్, ఇందాక నేను చెప్పాను కదా, మురికి నుంచి తీసుకుని నేను ఎదురు చూస్తున్నాను అంటున్నాడు అనమాట ఆయన. ఇరుచి గారు అంటున్నారు బాబాతో. నెక్స్ట్ వన్. సో ఇప్పటికీ ఇక్కడ ఒక కస్టమ్స్ ఆఫీస్ ఉంది 100 సంవత్సరాలది. బాబా వాళ్ళు ఆ కస్టమ్స్ ఆఫీస్ బాబాని చూసి ఉంటుంది, ఎందుకంటే బాబా ఈ ప్రదేశంలో రోజు అక్కడంతా వాకింగ్ చేశారు ఈ ప్రదేశంలో, ఇప్పటికీ ఉందన్నమాట అక్కడ. సో బాబా టైంలో ఉన్నాయి. సో అది వెంగ్రులా ఫోటోగ్రాఫ్స్, సాయంత్రం పూట వెంగ్రులా ఇలా ఉంటుందన్నమాట ఇక్కడి నుంచి. నెక్స్ట్. ఓకే సార్. సో ఇది వెంగ్రులాలో బాబా ఈ 2 ప్రదేశాలే అయిపోయాయి మనకి. సో నెక్స్ట్ బాబా ఏం చేశారంటే బెల్గాంలో, ఇది 49లో బెల్గాం ఈ వెంగ్రులాలో జరిగిన ఈ స్టోరీ, ఈ 2 సార్లు చూడండి ఈ బెల్గాంలో ఉన్నప్పుడు జరిగింది. నెక్స్ట్ వన్. సో ఇది బాబా బెల్గాంలో వెంగ్రులాలో ఇప్పుడే స్టోరీ చదువుకున్నాం. తర్వాత బాబా న్యూ లైఫ్ పీరియడ్లో 23 రోజుల పాటు న్యూ లైఫ్లో ఫస్ట్ మెహరాబాద్ నుంచి బయలుదేరి బాబా ఏం చేశారంటే ఫస్ట్ బెల్గాం రావడం జరిగింది వయా సతారా. బెల్గాంలో అక్టోబర్ 20వ తారీఖు నాడు సతారాలో బస్సు ఎక్కారండి. యా అయితే తర్వాత ఓకే రైట్
ఎస్ ఎస్, పూనాలో బస్ ఎక్కారు, కరెక్ట్ అలే. థ్యాంక్ యూ. ఆ తర్వాత బాబా ఇక్కడ 23 days ఉన్నారు. ఇక్కడ బెల్గాంలో 23 రోజుల పాటు ఉన్నారు. 23 రోజుల్లో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఏంటంటే అవతారుడు ఇక్కడ ఒక కూలివాడి కింద, ఒక సాధారణమైన కూలివాడి కింద ఆయన తట్టలు మోసాడు మట్టి. ఆయన అవతారుడు ఉల్లిపాయలు మోసాడు, అవతారుడు టమాటాలు మోసాడు, అన్ని కార్యక్రమాలు చేశాడు. మండలి వాళ్ళు ఆశ్చర్యపోయారు, బాబా ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పేసి మండలి వాళ్ళు ఆశ్చర్యపోయారు. మీకు పాతకాలము ఇళ్ళు ఉండేవి, అంటే పాతకాలం కొట్టాలు అంటారు. కొట్టం పశువుల కొట్టం కూడా కాదు, ధాన్యపు కొట్టము అంటాం. అంటే పైన ఇలా పైన స్లాబ్ ఉండదు, దానికి ఏకంగా పైన మంగళూరు పెంకు వేసి ఉంటుంది అనమాట, డైరెక్ట్గా పైనుంచి కింద దాకా మధ్యలో స్లాబ్ ఉండదు దాంట్లో. అట్లాంటి కొట్టాల్లో అక్కడ ఒక కొట్టం ఉండేది అనమాట. అది అట్లాంటి ప్లేస్ అక్కడ, అదొకటే బిల్డింగ్ ఉండేది. ఆ బిల్డింగ్లో బాబా అక్కడ ఇప్పుడు ఏదైతే మనం తిలక్వాడి ఆ 22 ఎకరాల స్థలంలో బాబాకి ఇచ్చిన స్థలం ఏదైతే ఉందో ఆ స్థలంలో అక్కడ దాంట్లో ఆ కొట్టం ఒక్కటే ఉండే, దాంట్లో ఉన్నారు. దీని ముందు స్టోరీ ఏం జరిగిందంటే అక్కడ ఆ 49లో స్టోరీ బాబా ఏం చేశారంటే మన దాని పేరేంటి న్యూ లైఫ్ ముందు బాబా తన పేరు మీద ఏది కూడా తన పేరుతో ఉండకూడదు, ఏ ఆస్తి కూడా తన పేరుతో ఉండకూడదు అని అన్నీ ఇచ్చేశారు. దాంట్లో 22 ఎకరాలు ఈ బెల్గాం ఆస్తి కూడా బాబా ఏం చేశారంటే విశ్వనాథ్ హల్దంకర్కి 9,000కి అమ్మేశారు. మొత్తం అంతా 9,000 ఆ రోజుల్లో అమ్మేస్తే విశ్వనాథ్ హల్దంకర్, విష్ణు ఏం చెప్తాడంటే, విష్ణు వాళ్ళ కజినే కదా విశ్వనాథ్ హల్దంకరు, విష్ణు ఏం చెప్పాడంటే బాబా ఒక్క 4 ఎకరాలు తీసేసుకుని 4 ఎకరాలు దీంట్లోంచి తీసేసి మెహ్రా పేరు మీద ఉంచండి, ఆ మెహ్రా పేరు మీద ఇక్కడ ఒక మెమోరియల్ కడదాము అని చెప్పేసి అన్నాడు ఆయన. విష్ణు అన్నాడు ఆ మాట. అంటే ఆ మాటకి బాబా చాలా సంతోషించారు. చాలా సంతోషించి బాబా ఏం చేశారంటే దానికి మళ్ళీ ఒక కమిటీ లాగా ఏర్పాటు చేశారన్నమాట. దానికోసం ఒక కమిటీ లాగా ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో ఎవరెవరంటే సరోష్, రంజు, ఒక్క నిమిషం 1 minute, సరోష్, రంజు, మెహర్జీ, నారిమన్ వీళ్ళ నలుగురిని కమిటీ కింద వేశారు బాబా. మీ చేతుల్లో అది ఉండాలి అని చెప్పారు. మీ చేతుల్లో ఈ 4 ఎకరాలు ఉంచుకోవాలని చెప్పారు బాబా. అంటే వాళ్ళని అమ్మొద్దు అని కూడా అన్నారు. చాలా స్పెసిఫిక్గా బాబా రాశారు. బాబా ఏం చెప్పారంటే మీరు మీ దగ్గర ఉంచుకోండి, సుశీల చేతిలో తను అనుభవించినంతకాలం సుశీల, విశ్వనాథ్ హల్దంకరు, ఇందు వాళ్ళు అనుభవిస్తారు ఆ 4 ఎకరాలని. వాళ్ళు ఏదో పంట వేసుకుంటారో, వాళ్ళు అగ్రికల్చర్ చేస్తారో, ఏదైనా చేయొచ్చు. వాళ్ళు చేసిన తర్వాత ఇది మాత్రం మీ 4 చేతుల్లో ఉండాలి. నారిమన్, మెహర్జీ, సరోష్, రంజు ఈ 4 చేతుల్లో ఉండాలి. ఆ 4 కలిసి మెహ్రాకి పేరు మీద పెట్టిది ఒక జ్ఞాపకారం, ఒక జ్ఞాపక చిహ్నం కట్టండి. ఇక్కడ ఒక సెంటర్ అనలేదు ఆయన, మెమోరియల్ అన్నారన్నమాట. జ్ఞాపక చిహ్నం కట్టండి అన్నారు. అదేమైపోయిందంటే మరి ఆయన లీల ఎలా ఉంటుందో, సుశీల బాబా ఉన్నప్పుడే ఆ 4 ఎకరాలని కూడా అమ్మేసింది ఆవిడ. అమ్మేసింది అది కూడా, ఆ 4 ఎకరాలు. ఇప్పుడు అక్కడ బాబా పేరు మీద ఒక చిన్న గజం ల్యాండ్ కూడా లేదు. అప్పుడు తరువాతి కాలంలో 2008లో మన డాక్టర్ నరేంద్ర ప్రసాద్ గారు ఆయన ముందు వెళ్ళడం, అక్కడ ల్యాండ్ గురించి ఎంక్వైరీ చేయడం, ఆ ల్యాండ్ ఓనర్ని ఇక్కడికి తీసుకురావడం, ఆయన మన రామకృష్ణయ్య గారు ఆ ల్యాండ్ ఓనర్ని మొత్తం అంతా తిప్పడం, ఆ తర్వాత మన ఫణి గారు మళ్ళీ నరేంద్ర ప్రసాద్ గారు వెళ్ళడం జరిగింది. 2009 సెకండ్ ట్రిప్ మీది కదా. సో 2009లో వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళడం, ఆ తర్వాత ఓనరు ఆ ల్యాండ్ దాని మీద ఒక కేసు రావడం, కేసు వచ్చిందనమాట, ఒక కేసు ఉంది. అంటే మొత్తానికి బాబా సెంటర్ లేదు ఇంకా రాదు అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఇంకో అతనికి అమ్మితే ఆ అమ్మిన ఆయన, కొనుక్కున్న ఆయన ఏం చేశాడంటే బాబా పేరు మీద ముందు నేను సెంటర్ కట్టించిస్తానని వాళ్ళే స్వయంగా కట్టించి ఇచ్చారు సెంటర్. ఇప్పుడు ఆ సెంటర్ని కూడా చూపిస్తాం. నెక్స్ట్ సార్. సో ఇది 2009 మన ఫణ్నాథ్ గారు తీసుకున్న
ఆయన ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ. ఇది ఎదురుగుండా ఇవన్నీ ఫోటోగ్రాఫ్స్ 2009లో ఫోటోగ్రాఫ్స్. నెక్స్ట్ వన్ బ్యాక్ సైడ్, ఇది రోడ్ సైడ్ వచ్చింది, ఇవి బ్యాక్ సైడ్ వచ్చింది. ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ వచ్చిన దాంట్లో సెంటర్ వచ్చింది అనమాట మనకి కార్నర్లో. నెక్స్ట్ సైడ్ ఇది బావి. ఈ బావిలోంచి ఆయన ఏం చేశాడంటే, ఈ బావిలో మన వాళ్ళు నీళ్లు కూడా తాగారు, మన వాళ్ళందరూ స్నానాలు చేసి నీళ్లు తాగారు బెల్గాంలో వెళ్ళినప్పుడు, అక్కడ ఇది జరిగినప్పుడు. అంటే బాబా అక్కడ అది దానికి ఇంత ప్రాశస్త్యం ఇచ్చారని చెప్పేసి చేయడం జరిగిందనమాట. వాళ్ళందరూ మన వాళ్ళు చాలా అదృష్టవంతులు అనమాట. ఈ ఉమెన్ మండలి ఎక్కడ ఉన్నారో చూపిస్తున్నారు. అది తర్వాత ఇదంతా విరిగిపోయింది. ఇది వీళ్ళు తీసుకున్న ఫోటోగ్రాఫ్స్. ఇది నేటి ఫోటోగ్రాఫ్. ఇవాళ ఇప్పుడు ఇంతకుముందు ప్లేస్ ఇలా ఉండేది, ఇప్పుడు ఆ ప్లేస్లో పెద్ద బిల్డింగ్ వచ్చేసింది. వెనకాతలు కూడా మళ్ళీ అతను బిల్డింగ్ కడతాడు, ఇంకో ప్లేస్లో బిల్డింగ్ కడతాడు. నెక్స్ట్ వన్ సార్, ఇది ప్రెసెంట్ డే. ఆ పైన ఉన్నది ఇవాళ ఫోటోగ్రాఫు. ఇది 2009 ఫోటోగ్రాఫ్ కిందది. పైవి 2 ఫోటోగ్రాఫ్స్ 2024లోవి. నెక్స్ట్ వన్, ఇది ఇవాళ సెంటర్ కట్టించి ఇచ్చారు. ఇవాళ సెంటర్ ఇక లోపల ఇలా ఉంది, వాళ్ళు మొత్తం అంతా కట్టించి ఇచ్చారు. దొడ్డనార్ వాళ్ళు. ఆయన షాజా ఏదో ఉందండి, షాన్బాగ్. ఎస్ షాన్బాగ్, థ్యాంక్ యూ, షాన్బాగ్. యా. సో ఇది లోపల ఇప్పుడు ఏం చేసామంటే, ఈ ఒక చిన్న విగ్రహాన్ని, అది ఆయన దగ్గర ఉండేది, మేఘనాథ్ కల్చూరి గారి దగ్గర ఉండేది. ఆ విగ్రహాన్ని నాందేడ్ వచ్చింది, అది మేము నాందేడ్ నుంచి బెల్గాం తీసుకొచ్చాం. మొత్తానికి ఆ విగ్రహం కూడా పెయింట్ చేయించి ఇప్పుడు ఆ సెంటర్లో పెట్టడం జరిగింది. ఆ వెనకాతల మన మేఘనాథ్ కల్చూరి గారు, ప్రసాద్ రాజ్ గారు ఇచ్చిన ఫోటోగ్రాఫ్ అది ఇప్పుడు లోపల సెంటర్ అలా ఉంది. బాబా సెంటర్ ఇది లోపల ఇలా ఉందన్నమాట లోపల. ఎస్ సార్, ఫైన్. సో ఇది ఆయన ఉమెన్ మండలి అంటే మెన్ మండలి గేట్ దగ్గర ఉండేవారు. ఇప్పుడు చూశారు, ఆ గేట్ దగ్గర నుంచి ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ వాళ్ళు మోసుకొచ్చి, వాళ్ళు తీసుకొచ్చినవన్నీ బాబా తన నెత్తి మీద పెట్టుకునేవాట ఆయన. ఆ మెన్ మండలి దగ్గర నుంచి ఉమెన్ మండలి దాకా బాబా మోసుకుంటూ వెళ్ళేవాట. ఈరోజేమో ఎందుకు బాబా నీకు ఇదంతా అనేవాట. లేదు, న్యూ లైఫ్ అంటే ఎంజాయ్ చేయడమే అని. ఎందుకంటే వాళ్ళు న్యూ లైఫ్ చేసిన రోజు అక్కడ విపరీతమైన వర్షం. ఆ ప్రదేశం ఎలా ఉందో చూశారు కదా. ఆ రోజు వెళ్ళిన రోజు మోకాళ్ళలోతు నీళ్లు ఉన్నాయి వాళ్ళు బెల్గాంలోకి వెళ్ళిన రోజు. ఇంకోటి ఏంటంటే, ఆ బెల్గాంలో ఆ ప్రాంతంలో ఎలకలు రాత్రి వీళ్ళు ఏదైనా వండుకొని పెడితే పొద్దున్న లేచేసరికి అన్ని తిరగదోసేవి, మొత్తం ఇంత మట్టి బయటకు వచ్చేది. వీళ్ళు ఆ స్త్రీ మండలంతా మట్టిని తట్టంలోకి ఎత్తివ్వడంటే బాబా మొయ్యడం ఆ మట్టిని. సో ఆ ప్రదేశం ఎంత అదృష్టం చేసుకుందో అనిపిస్తుంది అనమాట నాకు. ఎందుకో అనిపించింది ఆ ప్రదేశాన్ని చూసిన తర్వాత. ఇంకొక ముఖ్యమైన అంశం జరిగింది బెల్గాంలో ఏంటంటే, నవజీవనం సాంగ్. మన నవజీవనం సాంగ్ ఏదైతే ఉందో అది అక్కడే రాయబడింది, బెల్గాంలోనే రాయబడింది. ఇంకొక అంశం ఏంటంటే, మనకు ఆదిక ఇరానీ ఏం చేశారంటే, అప్పుడు ఆదిక ఇరానీకి బాబా మీద చాలా అంటే తను ఉన్న పరిస్థితికి చాలా విరక్తి వచ్చిందనమాట ఆదిక ఇరానీ. నాకు బాబా వద్దు, ఎవడు వద్దు, ఇంక నేను వెళ్ళి నా నేను ఎక్కడికైనా పోదాం, లేకపోతే చచ్చిపోదాం అనుకున్నాడు అనమాట. ఆయన చనిపోదాం అనుకున్న సమయంలో బాబా ఆయనకు కాల్ చేశారు, పిలిచారు ఎదురుగుండా. బయట నుంచి ఒక ఇద్దరిని పంపించి పిలిచి, బాబా అప్పుడు మళ్ళీ ఏమిటి అని అన్నారు. బాబాని చూడంగానే ఇతని మనసులో ఉన్న ఆలోచన అంతా మాయమైపోయింది, చచ్చిపోదామన్న ఆలోచన అంతా పోయింది బాబాని చూడంగానే. సో ఇదొక అంశం. అలాంటిది ఇంకొక గొప్పతనం ఏంటంటే, అక్కడ ప్రతి ఒక్కటి కూడా అంటే బాబా ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒక సఫరింగ్తో ప్రారంభమైంది బెల్గాంలో. ఆ సఫరింగ్ని బాబా ఏమన్నారంటే, ఎంజాయ్ ద సఫరింగ్. అదే అంటే ఏదైతే వేదన, ఏదైతే కష్టం ఏదైతే ఎదురైందో ఆ కష్టమే ఈ నవజీవనానికి ఆలంబన, ఆ కష్టమే దానికి ప్రారంభము అని చెప్పడం జరిగింది. ఇది చాలా అంటే ఇదేదో మామూలుగా ఒక్క సెంటెన్స్లో నేను చాలా ఈజీగా చెప్పేస్తున్నాను, కానీ అంత సులువుగా అర్థమయ్యే స్టేట్మెంట్ మాత్రం కాదు. సో నెక్స్ట్ సార్,
సో ఇది మళ్ళీ బాబా 49లో వచ్చారు. 49లో బెల్గాంలో వచ్చారు, మొత్తం అంతా చూశారు. ఆ బావిలోంచి నీళ్లు తాగారు బాబా. తర్వాత ఆ బావిలోంచి నీళ్లు తాగి తర్వాత అక్కడి నుంచి కలిసారు. ఆ తర్వాత సాగింది నెక్స్ట్ 7 సార్. నెక్స్ట్ 1 54లో వచ్చారు, మళ్ళీ 55లో వచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ 1 మళ్ళీ 56లో కూడా వచ్చారు. 56లో వచ్చినప్పుడు ఇప్పుడు ఈయన ఉంటున్నాడు. ఇప్పుడు మీరు చాలామంది దాడి కెరవాలా అంటారు. ఈయన శామ్ కెరవాలా వాళ్ళ బ్రదరు. ఈయన హార్టికల్చరిస్ట్. ఆ సమయంలో అక్కడ ఒక గ్రామంలో ఉండేవాడు అనమాట. అజ్రా అనే ఒక రిమోట్ ప్లేస్లో ఆయన రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు. ఆయన బాబా ఆయన దగ్గర ఉండడం జరిగింది. ఒక 2 రోజులు 3 రోజులు ఆయన దగ్గర ఉండడం జరిగింది. బట్ డీటెయిల్స్ ఆర్ అన్నోన్. ఆ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ ఇంకా పూర్తిగా తెలియదు అనమాట. నెక్స్ట్ 1 సార్. సో మళ్ళీ బాబా April 30, 1956 నాడు వచ్చాడు. వచ్చినప్పుడు బెల్గాంలో ఇంకొకసారి ఉన్నారు. నెక్స్ట్ 1 సార్. సో బెల్గాం గురించి బాబా ఏమన్నారంటే, బెల్గాం ఎప్పుడూ కూడా నవజీవన గీతం పాడుతూ ఉంటుంది. సునో మెహర్ బాబాకి అనే గీతం నవజీవన గీతం పాడుతూ ఉంటుంది. బెనారస్ ఏంటి చేస్తుంది? మీకు బెనారస్లో బాబా భిక్షాటన చేశారు, అది గుర్తొస్తుంది. బెనారస్ అనగానే మెహర్ బాబా యొక్క భిక్షాటన, సార్నాథ్ అనగానే ఆయన లంగోటి జీవితము. అదేవిధంగా ఆ సార్నాథ్ నుంచి జువాన్పూర్ దాకా ఆయన ఏదైతే ఆ నడక కాలి నడకన ప్రయాణం చేశారో అదొక జిప్సీ జీవనం కింద. ఈ 4 జీవనాలు నా యొక్క జీవితం, నేను గడిపిన నవజీవనంలో ఈ 4 గుర్తుంటాయి. ఈ 4 అంశాలు ఖచ్చితంగా గుర్తుంటాయి. మీ అందరికీ ఎప్పటికీ గుర్తుంటాయి. మీ అందరికీ అనలేదు, ఎప్పటికీ గుర్తుంటాయి అని చెప్పేసి బాబా చెప్పడం జరిగింది. ఈ 4 అంశాలు అంటే 1 ఆ న్యూ లైఫ్ సాంగ్, 2 భిక్షాటన, 3 ఆయన యొక్క లంగోటి జీవితం అక్కడ సార్నాథ్లో, 4వది సార్నాథ్ నుంచి జువాన్పూర్ దాకా ఏ కాలినడకను వెళ్ళారో అది ఆ జిప్సీ జీవనం గుర్తుంటుంది అని చెప్పేసి బాబా అనడం జరిగింది. నెక్స్ట్ 1 సార్. సో బాబా ఇది తనకు తానుగా ఇచ్చిన ఆయన స్టేట్మెంట్ అనమాట. 1955లో ఇచ్చారు. 22 ఎకరాల ల్యాండ్ నా పేరు మీద ఉండేది. నేను ఆ ల్యాండ్ని నేను ఇచ్చేయమన్నాను 49లో. అయితే విష్ణు ఏమన్నాడంటే అక్కడ మెహ్రా పేరు మీద ఒకటి మెమోరియల్ కట్టమన్నాడు. అయితే సరే అని చెప్పేసి ఆ సుశీల అని విశ్వనాథ్ని వాళ్ళని చూసుకోమని చెప్పాను. ఆ అరేంజ్మెంట్ వాలాస్ అంటే రంజు, మెహర్జీ కకారియా, నారిమన్ మరియు సరోష్ వీళ్ళ 4గురికి దాన్ని చూడమని దాన్ని చూసే ఏర్పాటు చేయమని 4 ఎకరాలు చేయమని చెప్పాను అని చెప్పేసి తర్వాత అది కూడా అమ్మేశారు. నా పేరు మీద ఒక్కటి కూడా లేదు అంటున్నారు అనమాట ల్యాండ్. అది నెక్స్ట్ దేర్ విల్ బి ఎ క్లాస్. ఇక్కడ బాబా ఇక్కడ మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నారు చూడండి. దిస్ ల్యాండ్ హవెవర్ మస్ట్ నాట్ బి సోల్డ్. ఇది బాబా అన్నమాట. ఇది అమ్మొద్దు అన్నది అమ్మారు. అమ్మిన ల్యాండ్ మళ్ళీ పూర్తిగా మళ్ళీ బాబా సెంటర్ ఇప్పుడు అక్కడ ఏర్పడింది. అది ఆయన యొక్క లీల. ఆయన పని ఆయన చేసుకుంటాడు అనమాట. నెక్స్ట్ 1 సార్. ఇది పూల్వాలా మస్త్. పూల్వాలా మస్త్ మనకి బెల్గాం నుంచే వచ్చాడు ఆయన. బెల్గాం నుంచే విశ్వనాథ్ హల్దంకర్ను విష్ణు వీళ్ళిద్దరూ తీసుకొచ్చారు ఆయన్ని. బెంగళూరు తీసుకొచ్చారు. ఆయన బెల్గాం చెందినవాడు అనమాట. బాబా బెల్గాంలో కూడా ఆయనతో పనిచేశారు. ఇది బాబా మస్తులతో, ఇది కూడా మస్తులతోనే. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय.